తెలంగాణ సరిహద్దులోని చెక్ పోస్టులపై నిన్న అర్ధరాత్రి ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా చెక్ పోస్ట్, సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి, కామారెడ్డి జిల్లాలోని సలాబత్పూర్, మద్నూర్ చెక్ పోస్టులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట చెక్ పోస్ట్, కుమ్రంభీం జిల్లాలోని వాంకిడి చెక్ పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తుండటంతో ఆకస్మిక దాడులు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రాష్ట్రీయ సరిహద్దులో అర్ధరాత్రి 12:30 నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో రికార్డులు, కంప్యూటర్ డేటాను పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అశ్వరావుపేట, పాల్వంచ, ముత్తగూడెం చెక్పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తున్నారు. అలాగే పాల్వంచ చెక్పోస్టులో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లెక్కల్లో లేని 25,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి మండలం మాడ్గిలోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్పోస్టులో అర్ధరాత్రి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఎంవీఐ కిరణ్ అని అధికారి ఓ ప్రైవేట్ వ్యక్తిని నియమించి 42,300 రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఇక డ్యూటీ రిజిస్టర్ చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. ఉద్యోగులు ఎవరికి వారు ముందస్తు హాజరు వేసుకున్నట్లు గుర్తించారు. నారాయణపేట జిల్లాలోని కర్ణాటక, తెలంగాణ సరిహద్దు చెక్పోస్టులోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. లెక్కల్లో చూపని సుమారు 30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక కామారెడ్డి జిల్లా బిక్కునూరు, పొందుర్తి ఆర్టీఏ చెక్పోస్టులోనూ ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వాహనాల నుంచి ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి 51,300 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. వాహనాల నుంచి ప్రైవేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది. ఇటీవల కాలంలో రవాణా శాఖ చెక్పోస్టులపై ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించడం ఇది రెండోసారి. మాడ్గి ఆర్టీఏ చెక్ పోస్ట్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి, ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న రాత్రి 12 గంటల తర్వాత సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అందులో మేము సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు సుమారు 42,300 రూపాయలు మాకు క్యాష్ దొరికింది. దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేకపోయారు ఎవరు, మన ఏఎంవిఐ కిరణ్ కుమార్ గారు. అందువలన ఆ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏఎంవిఐ గారు ఒక ప్రైవేట్ వ్యక్తి, అతనే డ్రైవర్ని పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇది మన స్టేట్ నుంచి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళడం, కర్ణాటక స్టేట్, మహారాష్ట్ర స్టేట్కి వెళ్ళడం కానీ, లేకపోతే మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చినా కానీ ఆ వెహికల్లో లోడెడ్ వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ డబ్బులు వసూలు చేయడం జరిగింది. అందుకే ఆ క్యాష్ సీజ్ చేసినాము.